30 Weeks 21 వెబ్ సిరీస్లో మెయిన్ లీడ్గా చేసిన చైతన్యరావు గారు, సునీల్ గారు మెయిన్ లీడ్స్ అన్నట్టుగా పోస్టర్లో కనిపిస్తూ వచ్చిన సినిమా వ్యాలంటైన్స్ నైట్. ఈ సినిమా అయితే ఇప్పుడు ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. ఒక్కో క్యారెక్టర్కి 3 సీన్స్ వచ్చేసరికి ఈ సినిమా అయిపోతుంది. సినిమాలో ఉన్న క్యారెక్టర్లు ఇవి అని చెప్పడానికే చాలా టైం పట్టింది. అలా చూపిస్తూ వచ్చే సీన్స్ అన్ని చాలా స్లోగా ఉన్నాయి. సినిమాలు ఎంత తక్కువ ఉందంటే ఈ క్యారెక్టర్లన్నీ చూపించుకుంటూ వెళ్ళేసరికి చాలా టైం పట్టేసింది. ఇంకా తర్వాత ఏమో ఆ క్యారెక్టర్లు తప్పు చేస్తున్నాయని, ఇంకో సీన్లో ఏమో ఆ క్యారెక్టర్లు ఎందుకు తప్పు చేస్తున్నాయని చెప్పేసరికి సినిమా అయిపోతుంది. పోనీ అలా చెప్పే ప్రాబ్లమ్స్ అయినా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి అంటే అనిపించవు. డబ్బు సంపాదించడం కోసం భర్త కష్టపడుతూ ఉంటే భార్య వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడం, కూతురేమో డ్రగ్స్ కలవడం అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వాటిని చెప్పే సీన్స్ కూడా చాలా లెంతీగా ఉంటాయి. ఈ సినిమా టైటిల్ చూస్తే ఏదో లవ్ స్టోరీ టైటిల్ అనిపించింది. ఇంక సినిమా చూడడం స్టార్ట్ చేశాక ఏదో క్రైమ్ లోకి ఇన్వాల్వ్ అవుతారేమో అనిపించింది. కానీ ఏది కూడా జరగలేదు. ఇంక సినిమా క్లైమాక్స్ అయితే వరస్ట్ గా ఉంది. సినిమాలో ఉన్న క్యారెక్టర్లన్నింటిని అటు ఇటు తీసుకొచ్చి ఏదేతో చేసి ఎండింగ్ ఇచ్చేశారు. అందులో అయితే సరిగ్గా అర్థమే లేదనిపించింది. దానికి తోడు సినిమా అయిపోతుంది అనుకున్న టైంలో దా ఎండ్ అని వేయడం అనేసి నో ఎండ్ అని వేశారు. అలా ఎందుకు వేసారనే విషయం అయితే అస్సలు అర్థం కాదు. ఇంక సినిమాలో సునీల్ గారి క్యారెక్టర్కి అయితే అసలు ఇంపార్టెన్స్ లేదు. సినిమా స్టార్టింగ్లో ఒక సీను, సినిమా అయిపోయే టైంలో సీన్ అన్నట్టుగా ఉన్నాయి. ఇంక సినిమాలో కనిపించిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్ అయితే సినిమా వెళ్తున్న ఫ్లోని కూడా ఆపేస్తున్నట్టు అనిపించాయి. ఫైనల్గా ఈ సినిమాని అయితే ఏ రకంగా చూసినా నచ్చుద్దని అయితే నాకు అనిపించట్లేదు. ఒకవేళ మీరు కనుక చూస్తే మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1.5/5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.